బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ పటాన్ చెరువు నర్సాపూర్లో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. నర్సాపూర్ పట్టణంలోని క్రాస్ రోడ్స్ దగ్గర నిర్వహించే కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఇక మెదక్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణు నడి లైవ్ ద్వారా తెలుసుకుందాం. వేణు, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు మెదక్ పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్తో పాటు అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ముందుగా నర్సాపూర్లో జరగబోయే రోడ్ షోలో కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి ప్రస్తుతం మనం నర్సాపూర్ క్రాస్ రోడ్స్ లో ఉన్నాం. ఈ ప్రాంతంలోనే కేసీఆర్ సభ జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. రోడ్ షోతో తర్వాత ఇక్కడ నర్సాపూర్ క్రాస్ రోడ్స్ లో కార్నర్ మీటింగ్ లో మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 5 నెలల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు గాని లేకుంటే ఇతర వర్గాల వారు పడుతున్న ఇబ్బందులు, హామీలు అమలు కాకపోవడం, దానివల్ల పెద్ద ఎత్తున ప్రజల్లో నిరసన వ్యక్తమవడం, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ కూడా కేసీఆర్ తన బస్సు యాత్ర ద్వారా ప్రజలకు ఇప్పటికే వివరిస్తూ ఉన్నారు. మెదక్ అంటేనే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ రైతులు ఉంటారు. గ్రామీణ ప్రాంతము, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కోతలు గాని అదేవిధంగా అకాల వర్షాలు గాని, పంట పండించిన తర్వాత వాటిని అమ్ముకునే పరిస్థితి లేక ఆ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. తరచుగా కరెంటు కోతలు, ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటినీ కూడా కేసీఆర్ తన బహిరంగ సభల ద్వారా చెప్పబోతున్నారు. అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ గెలవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హక్కులను మనం ఏ విధంగా కాపాడుకోవచ్చు, అదేవిధంగా తెలంగాణకు జరిగే నష్టాన్ని ఏ విధంగా తగ్గించవచ్చు, పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజల గొంతుకగా మారి తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు గాని, తెలంగాణకు రావాల్సిన నిధులు సంబంధించిన గట్టిగా పోరాటం చేయాలంటే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఘన విజయంతో సాధించాలి. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి చురుకబెట్టినట్టయితుంది. ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. చాలా హామీలు ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ప్రజలు మభ్యపెట్టేందుకు చాలా హామీలు ఇచ్చారు, కానీ ఏ హామీలు నెరవేర్చలేదు. మహిళలకు సంబంధించి నెలకు 2,500 గానీ, అదేవిధంగా రుణమాఫీ డిసెంబర్ 9న మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న రుణమాఫీ అని చెప్పారు, కానీ ఇంతవరకు రుణమాఫీ చేసే పరిస్థితి లేదు. దానికి రుణమాఫీకి సంబంధించి డెడ్ లైన్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా రైతు బంధు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పథకం రెగ్యులర్ గా రైతులకు అందేది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పైసలు కూడా జమ కాని పరిస్థితి, చాలా ఇబ్బందులు ఉన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా పెద్ద ఎత్తున కరెంటు కోతలు కూడా అవుతున్నాయి. రైతులు ఇబ్బంది పడుతున్నారు కరెంటు కోతలతో. ఇప్పుడు నిన్న కురిసిన వర్షానికి గానీ, అంతకుముందు అకాల వర్షాలకు గానీ రైతులు చాలా నష్టపోయారు. సరైన ప్రణాళిక లేకపోవడం, పండించిన పంటను వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అమ్మకపోవడం వల్ల రైతులు కళ్ళాల్లోనే పంటలు ఉంచుకున్న పరిస్థితి, అకాల వర్షాల కారణంగా కళ్ళాల్లో ఉన్న ఈ పంటలు తడిసిపోయే పరిస్థితి, తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు రైతులకు 500 బోనస్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పారు. 500 బోనస్ ఇవ్వకపోగా ఉన్న పంటను కూడా అమ్మే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఇట్లా అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలకు సంబంధించి కూడా కళ్యాణ లక్ష్మితో పాటు పెళ్లి జరిగిన తర్వాత వెంటనే తులం బంగారం ఇస్తామనే హామీ కూడా ఇచ్చారు, కానీ ఇంతవరకు కళ్యాణ లక్ష్మికి సంబంధించిన పథకం కూడా అమలు కావట్లేదు. తులం బంగారం దేవుడెరుగు, ఇట్లా అన్ని వరకు మహిళలు గాని, రైతులు గాని, యువతకు సంబంధించిన హామీలు చాలా పెద్ద ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కానీ క్షేత్రస్థాయిలో దాని ఇంప్లిమెంటేషన్ లేదు. పథకాలు అమలు కాకముందే అయినట్టు ప్రచారం చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో రైతులు గాని, మహిళలు గాని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నిటినీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బస్సు యాత్ర ద్వారా అధినేత కేసీఆర్ ప్రజలకు వివరిస్తున్నారు. ఈ రోజు మెదక్ పార్లమెంటు పరిధిలో నర్సాపూర్తో పాటు అదేవిధంగా పటాన్చెరులో బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మెదక్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అడ్డా. 2004 నుంచి కూడా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు. 2004, 2009, 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులే ఘన విజయాలు సాధించారు. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో 6 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల విజయం సాధించడం జరిగింది. ఈసారి కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నాం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఆ వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఈరోజు
కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇక్కడ బహిరంగ సభ ఈ కార్నర్ మీటింగ్ ముగిసిన తర్వాత వెంటనే పటాన్చేరులో జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మొత్తానికి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాటు కూడా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాక కోసం కూడా నర్సాపూర్ ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఇప్పుడు అభివృద్ధి కుంటుపడే పరిస్థితి ఉంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందని పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయిలో రైతులు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసిన పనులను కూడా ప్రస్తుతం రద్దు చేసే పరిస్థితి ఉంది. వీటన్నిటినీ ఈ రోజు బస్ యాత్ర ద్వారా ఈ రోజు రోడ్ షో ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం కేసీఆర్ చేయబోతున్నారు. మొత్తానికి నర్సాపూర్ కు సంబంధించి 5:30-6 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత నర్సాపూర్ రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని జరిగిపోతున్నాయి. శోభన్. రైట్ వేణు, థ్యాంక్ యూ.